मेधां मे इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विनावुभौ आधत्तां पुष्करस्रजाः आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमधो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोतु अनिराकरणमस्तु अनिराकरणमस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ఓం శాంతి శాంతి శాంతి. భౌగోళికంగా ఉన్న సాధక సోదర సోదరీమణులకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఇతరుల క్షేమాన్ని కోరాలి అని, ఇతరుల సంక్షేమాన్ని మనం ప్రార్థించాలి అని చెప్పి. అది మన ఆర్య సంప్రదాయం. అది అందరూ బాగుంటే మనం బాగుంటాం అన్నది మన సూత్రం. సమాజంలో మనమే బాగుండాలి, మన కుటుంబమే బాగుండాలి, మన పిల్లలే బాగుండాలి అని భావించడం సామాన్యం. అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ప్రేమ జీవనం సాగించేవాడు, యోగ జీవనం సాగించేవాళ్ళు, వారికి విస్తార హృదయం ఉంటుంది. వాళ్ళకి ఒక తల్లికి ఇంట్లో అందరూ పిల్లల క్షేమం ఎలా తల్లి కోరుతుందో అదే విధానంలో, అదే పద్ధతిలో ఒక మహాత్ముడు కానీ, ఒక సద్గురువు కానీ, ఒక పరహితుడు కానీ సమాజక్షేమాన్ని, లోకక్షేమాన్ని కోరుతూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవనంలో అత్యున్నతమైనది ఏంటంటే పరహితం జీవించడం. పరహితం అంటే సంఘహితం, సమాజహితం, లోక కళ్యాణం కోసం జీవించడం. అలాంటి మహాత్ముల యొక్క జీవన విధానంలో వారి ఆలోచన సరళి పరహితంగానే ఉంటుంది. వాళ్ళ యొక్క కార్యక్రమాలు, బాధ్యతలు కూడా పరహితంగా ఉంటాయి. ప్రత్యేకించి వారి యొక్క సంకల్పం పరమ పవిత్రంగా ఉంటుంది. ఎవరి సంకల్పాలు పవిత్రంగా ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కూడా అంతరంగంలో సంతృప్తిలే జీవిస్తూ ఉంటారు. ఎవరి యొక్క ఆలోచనలలో, దృక్పథాలలో ఉద్రేకము, ఉద్వేగము, ఆవేశం ఉంటుందో వాళ్ళు ఆశయాలు ఎంత గొప్పవైనా, వారి యొక్క లక్ష్యం ఎంత మహత్తరమైందైనా అంతరంగంలో వాళ్ళు అసంతృప్తితో జీవిస్తూ ఉంటారు. మానవుని జీవన విధానంలో ముఖ్యమైన అంశం ఏంటంటే సంతృప్తి అన్నమాట. సంతుష్టి అంటాం కదా, సంతృప్తి అంటాం కదా, అది చాలా ముఖ్యమైనదిగా మనం భావించాలి. అన్నీ ఉండి సంతృప్తి లేదనుకోండి, అన్నీ ఉండి ఆనందం లేదనుకోండి, అవన్నీ వ్యర్థమైపోతాయేమో కూడా. అది కూడా మనం గ్రహించాలి. అంటే మన కోసం సంపదలు, మన కోసం ఆస్తులు, మన కోసం విద్య, మన కోసం జ్ఞానం, మన కోసం వస్తువులు అని గుర్తున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాటి కోసమే తాపత్రయపడడం, వాటి కోసమే ఆరాటపడడం, వాటి కోసమే అలమటించడం, వాటి కోసమే ప్రాధేయపడడం, ఇట్లా జీవించడంలో మనకున్న ఆనందాన్ని, తృప్తిని కోల్పోతుంటాం.
ఎందుకు చెప్పుకుంటున్నామంటే సహజంగా జీవుడు ఆత్మస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. సో ఆనందమయ కోశంలో జీవించాలనే ఒక తపన ఒకటి సాధకులు ఉంటుంది. కాబట్టి ఆనందమయంగా జీవించాలంటే కేవలం మనకున్న సంపదలు, వస్తు సంపదలు మాత్రమే సరిపోవు. మనం చూస్తూనే ఉంటాం, ఎంతోమంది సంపన్నులు, ఎంతోమంది ఆస్తి ఉన్నవాళ్ళు కూడా అసంతృప్తితో, అసంతో జీవిస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు వాళ్ళు లేకపోయినా ఆరోగ్య బాధలు కావచ్చు, లేకపోతే ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఆపదలు కావచ్చు. ఇవన్నీ కూడా మనకి పూర్వకర్మ అనుసారం జరుగుతుంటాయని మనకు గుర్తుండాలి. మనం జాగ్రత్తగా గమనిస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం, మంచి మార్గంలో ఉన్నాం, మంచి కుటుంబంలో పుట్టాం, సంస్కారితంగా జీవిస్తుంటాం, మంచితనంతో జీవిస్తుంటాం, మంచి పనులు చేస్తుంటాం. ప్రతి వారికి ఒక గురు పరంపర, దైవము ఉంటుంది. దైవాన్ని ఆరాధిస్తుంటారు, గురు పరంపరని అనుసరిస్తుంటారు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు, క్రతువులు చేస్తుంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు పురోహితునితో పూజలతో చేయించుకుంటారు, గుడుల్లో చేయించుకుంటారు. అయినా మనకి ఆపదలు వస్తుంటాయి కదా, అవాంతరాలు వస్తుంటాయి కదా, అడ్డంకులు వస్తుంటాయి కదా, విఘ్నాలు కలుగుతుంటాయి కదా. ఎందుకు అంటే మనకు అప్పుడు గుర్తు రావాల్సింది ఏంటంటే పూర్వకర్మ అని గుర్తుండాలి. పూర్వకర్మ ఫలంగానే మనకి ఇలాంటివి మనకి వస్తున్నాయని గుర్తుందనుకోండి, మనకప్పుడు మనకి ఎక్కువ మనం ఎక్కువ మనసును కష్టపెట్టుకో. మనం సామాన్యంగా జరిగేది ఏంటంటే మన మానవ జీవితంలో మనకి సడన్గా మన కష్టాలు వచ్చాయనుకోండి, ఆపదలు వచ్చాయనుకోండి, మనం కంగారు పడుతుంటాం, కల చెందుతూ ఉంటాం, కలవరపడి చెందుతూ ఉంటాం. మనతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా కంగారు పెట్టేస్తుంటాం. మనం ఇక్కడ మన ముందు మనకు అనుభవం లేదు కాబట్టి, తెలియదు కాబట్టి, అది తక్షణమే మనకి సంక్రమించేసరికి మనకి ఆ బాధ కానీ సమస్య కానీ మనం కాస్త ఆవేదన చెందుతూ ఉంటాం. అది సర్వసామాన్యం. అది అంటే ఎందుకు మనం చెప్పుకుంటున్నాం అంటే మా పూర్వకర్మ ఆ ప్రభావం, ఆ ఫలితం మనమే పనిచేస్తుంది. దుష్కర్మ కావచ్చు, సత్కర్మ కావచ్చు. దుష్కర్మ పూర్వజన్మలో మనం చేస్తుంటే, పూర్వం మనం చేస్తుంటే, పూర్వం అంటే పూర్వజన్మే కాదు, పూర్వం నిన్న మొన్న కూడా మనకు ఈరోజే పూర్వం అవుతాయి కదా. అంటే భూతమంతా పూర్వమే కదా, భూతకాలం. కాబట్టి మనకు వచ్చే ఇబ్బందులకి, ఈ అవాంతరాలకి పూర్వకర్మ కారణం అని గుర్తుందనుకోండి, అప్పుడు ప్రస్తుతం ఏం చేయాలో మనకి తెలుస్తూ ఉంటుంది. మనం ఏం గుర్తుండాలంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం మనం ఏం చేయాలి, వర్తమానంలో మనం ఏం చేయాలి. గతంలో జరిగిపోయింది, దాని ఫలితం సత్ఫలితం కావచ్చు, దుష్ఫలితం రావచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, అది దానికి మనకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాం మనం. అది చాలా ముఖ్యం. అది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఎంత ముఖ్యమో, ప్రెజెన్స్ ఆఫ్ మాస్టర్ ఎంత ముఖ్యమో, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆల్సో అది అంతే ముఖ్యం. మళ్ళా మనం చెప్పుకుంటున్నాం ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అంటే దేవుని సాన్నిధ్యము, భగవత్ సాన్నిధ్యము, దైవానుభూతి, దైవానుగ్రహము ఎంత ముఖ్యమో, ప్రెజెన్స్ ఆఫ్ మాస్టర్, సద్గురు యొక్క సాన్నిధ్యము ఎంత ముఖ్యమో, చాలా ముఖ్యం. మనకు గుర్తుండాలి. ఈ మార్గంలో నడుస్తున్న జననేకానికి ఏంటంటే మనకి దైవ సాన్నిధ్యము, గురు సాన్నిధ్యము అతి ముఖ్యమైనవి. ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ది ప్రెజెన్స్ ఆఫ్ మాస్టర్. ఓ పర్యాయం పరమగురులైన మాస్టర్ జీకే గారు విదేశాలలో ప్రసంగిస్తూ మంచి వాక్యం చెప్పారు. జగద్గురు యొక్క బోధన కన్నా జగద్గురు యొక్క సాన్నిధ్యము మహత్తరమైంది అని. ది ప్రెజెన్స్ ఆఫ్ ది వరల్డ్ టీచర్ ఈజ్ ది గ్రేటర్ దాన్ ది టీచింగ్ ఆఫ్ ది వరల్డ్ టీచర్ అని. అంటే ప్రబోధం, ప్రవచనము, ప్రసంగము అవి మనకి ఉత్తేజన కలిగిస్తుంటాయి, ఉద్దీపన కలిగిస్తుంటాయి, ఉద్బోధన కలిగిస్తుంటాయి. కానీ ప్రెజెన్స్ అంటే మనం తెలుగులో మనం సాన్నిధ్యము అంటాం. సన్నిధి, సత్ నిధి, సన్నిధి, సాన్నిధ్యము అనే అది ఆ పదము, ఆ పదము, సాన్నిధ్యం అనే పదము, సాన్నిధ్య పదము మన ఆర్య సంప్రదాయంలో, సనాతన సంప్రదాయంలో ఎంతో
ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఒక మహాత్ముని యొక్క సాన్నిధ్యము మనల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. ఒక మహాత్ముని యొక్క సాన్నిధ్యం మనకు ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. మహాత్ముని యొక్క జీవిత చరిత్రలను చదువుకుంటే ఏ మహాత్మునైనా కావచ్చు, మహాత్ములందరూ కూడా పరహితులే, లోకహితులే. అందరు మహాత్ములు దైవదూతలు కాకపోవచ్చు. మహాత్ములైనంత వరకు కూడా అందరికి కూడా లోకసేవ, పరమ ప్రేమ లేదా ప్రబోధము, కొన్ని వేల మందిని వాళ్ళు మెలుకొలుపుతూ ఉంటారు వారి యొక్క సాన్నిధ్యంలో, వారి ప్రబోధంలో, వారి యొక్క సహచర్యంలో, సహవాసంలో. దానికి ఉదాహరణ మనకి ఎంతోమంది పరమ గురువులు, సద్గురువులు మనకి భారతదేశంలో ఉన్నారు. ఓ రమణ మహర్షి కానీ, ఓ షిరిడి సాయి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, లహరి మహాశయులు కానీ, బాబాజీ, క్రియాయోగ, శ్రీ అరవిందులు కానీ, వారు దేహాల్లో లేకపోయినా సరే, వారు శరీరం లేకపోయినా సరే, వారి యొక్క సాన్నిధ్య ప్రభావంతో కొన్ని లక్షల మంది తరిస్తూ ఉంటారు. ప్రత్యేకించి మనం గమనిస్తే మనకి రమణాశ్రమం కానీ, లేకపోతే పాండుచేరి శ్రీ అరవిందన్ ఆశ్రమం కానీ మనం గమనిస్తే చాలా ఉదాహరణలు మాకు ఉన్నాయనుకోండి. షిరిడి కానీ, ఎవరు రమ్మని చెప్పారు వాళ్ళని అక్కడికి? షిరిడి సాయి అని అరవిందులు, రామకృష్ణ పరమహంస, లేకపోతే మన షిరిడి సాయి, అరవిందులు చెప్పలేదు కదా. ఎలా వస్తున్నారంటే అది ప్రజెన్స్ సాన్నిధ్యము. ఆ మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో అప్రయత్నంగా మనస్సు మనకు కుదిరపడుతుంది. మనస్సు లయమైపోతుంటుంది, కరిగిపోతుంటుంది. మనం ఉన్నాం, అక్కడ మాస్టర్ ఉంటారు. మాస్టర్ అంటే తత్వము, స్వామి లేదా సాయి లేదా ఈశ్వరుడు లేదా సద్గురువు. ఇది కూడా మనకు గుర్తుండాలి. మన గురువే సమస్తము, మనకి. ఎవరు గురువు వారికి సమస్తము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర కదా. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తన గురువే బ్రహ్మ, తన గురువే విష్ణువు, తన గురువే ఈశ్వరుడు, తన గురువే మహేశ్వరుడు, తన గురువే పరబ్రహ్మ అంటుంది మనకి. గురు శ్లోకాల్లో మనకి అది పవిత్రమైన శ్లోకం. గురు బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురుస్వరూపంలో మనకి సాక్షాత్కరిస్తుంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు, మనకి అనుభూతినిస్తూ ఉంటారు. మన గురువు బ్రహ్మ కన్నా వేరే కాదు, మన గురువు విష్ణువు కన్నా వేరే కాదు, మన గురువు ఈశ్వరుడి కన్నా వేరే కాదు. మన గురువు సాక్షాత్తు పరమేశ్వరుడే, పరబ్రహ్మమే అని గుర్తుందనుకోండి. అప్పుడు మనకి కలిగే ఆ సాన్నిధ్యం వేరు, ఆ ఆనందం వేరు. మనకి దేహం ఉంది, మన గురువు గారికి దేహం ఉంది. మనకి దేహాంగాలు ఉన్నాయి, గురువు గారికి దేహాంగాలు ఉన్నాయి అని మనం అలా సరిపెట్టుకోకూడదు. దేహంలో దిగి వచ్చిన వాడు సాక్షాత్తు భగవంతుడే అవతారమూర్తిగా దిగి వస్తుంటాడు, సద్గురువులో దిగి వస్తుంటాడు. కాబట్టి మన గురువు మనలాంటి వాడే, మనతో ఉంటాడు కాబట్టి, మనతో తిరుగుతుంటాడు కాబట్టి, మన ఆయనతో ఉంటాం కాబట్టి మనం తక్కువ అంచనా వేసామనుకోండి. ఆయన మామూలుగా ఆయనకే 2 కళ్ళు, 2 చేతులు ఉన్నాయి, ఆయనకే నోరు ఉంది, ఆయన భోంచేస్తుంటారు. ఆయన ఒక సామాన్య భావన ఉందనుకోండి. మన గురుతత్వం మనకి అంతు పట్టదు. గురు రూపం, గురుతత్వం మనకి అవగాహన అయితే మనం తరిస్తాము, తన్మయత్వం కలుగుతుంటుంది. ఇది సత్యం. ఇది మన సంప్రదాయంలో గురు పరంపర అత్యంత కీలకమైంది, పవిత్రమైంది. గురు శిష్య సంప్రదాయం వేల లక్షల సంవత్సరాల నుంచి నిరంతరము అనుస్యూతంగా వస్తున్న సంప్రదాయం ఏంటంటే ఈ భూమి మీద గురు పరంపర లేదా గురు శిష్య సంప్రదాయము. రాముడికి గురువు ఉన్నారు, కృష్ణుడికి గురువు ఉన్నారు. ఆది గురువు మనకి పరమశివుడు, జగద్గురువు. శివసహస్రనామంలో మనకు వస్తుంటుంది. మనకి జగద్గురువు, శివుని జగద్గురువు, మనకి కృష్ణుడు జగద్గురువు, మనకి జగత్తుకే గురువు అన్నమాట. సమస్తము తానైనవాడు, సమస్తంలో నిన్నవాడు జగద్గురువు అంటే. తానే దైవమై మనకు దైవానుభూతిని ప్రసాదించాలి, కల్పించాలనే ఒక ప్రణాళిక జగద్గురువుది. జగద్గురువు ప్రణాళిక, జగత్ ప్రణాళిక, లోక ప్రణాళిక, వాళ్ళు జగద్గురువులు. అలాంటి జగద్గురువులు, జగదాచార్యులు మనకి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. శ్రీరాముడు త్రేతాయుగంలో అవతరించిన
నారాయణుడు, ద్వాపరయుగంలో అవతరించిన అవతారమూర్తి శ్రీకృష్ణ భగవానుడు, అలాగే మనకి బుద్ధుడు, ఆయన జగద్గురువు, పశ్చిమ ఖండంలో అవతరించి కోట్ల మందికి ఆరాధనీయులైన యేసుక్రీస్తు, జీసస్ ది క్రైస్ట్, ఆయన జగద్గురువు. ఎన్నో గురు పరంపరలు భౌగోళికంగా అవిశ్రాంతంగా కృషి చేస్తుంటాయి కాబట్టి ఈ భూమి మీద కొన్ని లక్షల మంది కోట్ల మంది ఆ మార్గానుయాయులు అందులో జీవిస్తూ ఆనందిస్తూ తరిస్తూ ఉంటారు. అదే గురు పరంపర యొక్క కరుణ కటాక్షం కాదా ఏంటి? ఎంతమంది గురువులు, సద్గురువులు, పరమ గురువులు, జగద్గురువులు కొన్ని కోట్ల మంది హృదయాలలో నాయకులై హృదయాలను అధిష్ఠించి మనబోటి వాళ్ళు నడిపిస్తున్న గురు పరంపర ఎంత మహత్తరమైందో మనం ఊహించలేము. మన గుర్తుండవలసిన మరొక విషయం ఏంటంటే, గురు పరంపర నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది, రక్షిస్తూ ఉంటుంది అని మనం గుర్తుండాలి. గురు భక్తి ఎంత ఇంపార్టెంటో గురువు మీద విశ్వాసం కూడా, అమితమైన విశ్వాసం మనకు ఉండునుగాక. భక్తి, విశ్వాసము అవి చాలా ప్రధానం. భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి. భక్తరాజ మహారాజ్ అనే ఒక పరమ గురువులు ఇందోర్, మధ్యప్రదేశ్ అన్నమాట, ఒకసారి ఒక వాక్యం ఆయన మాకు ఉపదేశించి ఉన్నారు ఆంగ్లంలో. ఆ వాక్యం ఏంటంటే, ఫెయిత్ ఆన్ ఫెయిత్, ఫెయిత్ ఆన్ ఫెయిత్ అంటే విశ్వాసం మీద విశ్వాసం ఉండాలని చెప్పి. అంటే మనకి నమ్మకాలు మనకి సడలిపోతూ ఉంటాయి, నమ్మకాలు మారిపోతుంటాయి. నమ్మకం అంటే బిలీఫ్, విశ్వాసం అంటే ఫెయిత్. సో ఆత్మవిశ్వాసం ఉంటాం కదా, దృఢ విశ్వాసం ఉంటాం కదా. సో మనకి సాధనా పరంగా, మనకి సంఘపరంగా మనకి విశ్వాసం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. విశ్వాసం మనకి స్ఫూర్తినిస్తూ ఉంటుంది. విశ్వాసం దైవ విశ్వాసం ఉన్నవాడు, గురు పరంపర విశ్వాసం ఉన్నవాడు ధన్యులుగా మనం గ్రహించదుముగాక. అందులో ఇప్పుడు మన ప్రపంచంలో మనకి రాముడు, మనకి జాత మనం చూసుకుంటే ఈ ఆధునిక సమాజంలో మనకి స్త్రీలు, మహిళా ప్రపంచం ఎక్కువ యోగపరంగా, ఆధ్యాత్మిక పరంగా చాలా ముందుకు వెళుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే, సర్వే చేస్తే అన్ని ఖండాలలో కూడా దైవారాధకులు, దైవాన్ని ఆరాధించేవాళ్ళు, గురు పరంపరని అనుసరించేవాళ్ళు ఎక్కువ మనకి స్త్రీలు కనబడుతూ ఉంటారు. వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు కాబట్టి పైన పడరు, ప్రచారం వాడు దూరంగా ఉంటారు. పవిత్రమైన భావాలు కలవాళ్ళు కానీ స్త్రీలు కానీ ప్రచారం కోసం సాధన చేయరు కదా. అందులో భాగంగా మనకి ఎంతోమంది మాతృమూర్తుల్ని మనకి జగద్గురువులు కరుణించిన సన్నివేశాలు మనకు ఉన్నాయి. మనకి వాళ్ళు చరిత్రలో చిరస్మరణీయులు. అందులో భాగంగా మనం ఇటీవల రాసుకున్న కీర్తన ఒకటి అది మనం మననం చేసుకున్నాం. ఎందుకంటే మహాత్ముల్ని తలుచుకుంటే సాన్నిధ్యం మనం లభిస్తూ ఉంటుంది. ఏ మహాత్మునైనా స్మరిస్తే, సద్గురువుని స్మరిస్తే, స్వామిని స్మరిస్తే మనకి సాన్నిధ్యం లభిస్తూ ఉంటుంది. ఆ సాన్నిధ్యం కోసం మనం తపన చెందుతూ ఉండాలి. భక్తి భావనతో మనం జీవించాలి. భక్తి భావన ఉన్న వాళ్ళకి, భక్తిపరంగా జీవించే వాళ్ళకి, భక్తియుతంగా జీవించే వాళ్ళకి, భక్తులకి సాన్నిధ్యం అనేది లభిస్తూ ఉంటుంది. ఆ సాన్నిధ్యం లభించే ఒక కీర్తన మనం ఇప్పుడు ఆలాపన చేసుకుంటున్నాం. మాతృమూర్తులందరినో ముక్తులగా వించావు, మాతృమూర్తులందరినో ముక్తులగా వించావు, ధరణిపై దయ కలిగి అవతరించి నీవు, మాతృమూర్తులందరినో
ముక్తులగా వించావు. ధరణిపై దయ కలిగి అవతరించి నీవు. భగవంతుడు భూమికి దిగి వస్తే అవతారము అంటారు, అవతరించుట అంటారు. సాక్షాత్తు నారాయణుడే భూమికి ఎన్నో సందర్భాల్లో దిగి వచ్చిన సంఘటనలు ఉన్నాయి, పురాణాల్లో మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఆ అవతారము దిగి వచ్చి ఏ రకంగా మాతృమూర్తుల్ని వారి యొక్క స్పర్శన కలిగించాడు, స్పందన కలిగించాడు, తరింపజేశాడు అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కపిలుడవై దేవహూతికి యోగమును పదేశించి. కపిలుడవై దేవహూతికి యోగమును పదేశించి. వేదవ్యాసుడవై సత్యవతి వాక్కుననుసరించి. కపిలుడవై దేవహూతికి యోగమును పదేశించి. వేదవ్యాసుడవై సత్యవతి వాక్కుననుసరించి. కపిలుడు 5వ సంవత్సరంలో తను బాలుడుగా ఉన్నప్పుడు తన తల్లికి దేవహూతికి సాంఖ్యాన్ని, యోగాన్ని ఉపదేశిస్తాడు అవతారమూర్తి. కపిలుడి యొక్క బోధలు మనకు భాగవతంలో మనకు ఉంటాయి, భగవద్గీత సమానంగా మనకి గోచరిస్తూ ఉంటాయి. అలాంటి అవతారమూర్తి అయిన కపిలుడు సాక్షాత్ తన తల్లికి, కన్న తల్లికి దేవహూతికి తన 5వ సంవత్సరంలోనే సాంఖ్య యోగాన్ని ఉపదేశించాడని మనకి భాగవతం చెప్తుంది. ఆ తల్లి ఎంత తన్మయత్నం చెందిందో ఎప్పుడో కృతయుగంలో మాటది. ఆ రకంగా ఆ తల్లిని తరింపజేశాడు కపిలుడు. అదే ద్వాపరయుగంలో అవతరించిన వేదవ్యాసుడు, కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు అయ్యాడు. ఆ వేదవ్యాసుడు పుట్టిన క్షణంలోనే తల్లి యొక్క ఆజ్ఞను అనుసరించి, సత్యవతి ఆజ్ఞను అనుసరించి తల్లి యొక్క మాటను గౌరవించి శిరసా వహించి తన యావజ్జీవితం కూడా తల్లి మాటనే గౌరవించి ఆచరించిన ఒక మహాత్ముడు వేదవ్యాసుడు. ఆయన అవతారమూర్తి. వేదాలనే విభజించినవాడు వేదవ్యాసుడు అయ్యాడు. అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను విభజించి మనకి ప్రసాదించిన కారణంగా మనకి వేదవ్యాసుడు అయ్యాడనమాట. బదరికాశ్రమంలో ఆయన జీవించారు కాబట్టి బాదరాయణుడు అయ్యాడు. గౌతమ బుద్ధుడవై పడతులా జ్ఞానము వెలిగించి. గౌతమ బుద్ధుడవై పడతులా జ్ఞానము వెలిగించి. కృష్ణమాచార్యుడవై క్రతువుల ఇంతుల వెలయించి. 2000 సంవత్సరాల కిందట దాదాపు గౌతమ బుద్ధుడు అవతరించి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆయన జ్ఞానబోధకి ఎన్ని వందల మంది, వేల మంది స్త్రీలు ప్రేరణ చెంది వాళ్ళు సాధకులై ఉద్ధరించబడ్డారు. అదేవిధంగా కృష్ణమాచార్యుడవై క్రతువుల ఇంతులు వెలయించి. మన ఆంధ్ర రాష్ట్రంలో బాపట్లలో జన్మించిన మాస్టర్ ఎక్రాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారు, ఆయన యొక్క అనుగ్రహ కారణంగా, ఆయన దయ కారణంగా నేడు ప్రాక్పశ్చిమ దేశాలలో 30 దేశాలలో వేలాది మంది క్రతువులను నిర్వహించుకుంటున్నారు. స్వయంగా వాళ్ళే అభిషేకం చేస్తారు, గాయత్రి మంత్రం చేస్తుంటారు, పూజలు చేసుకుంటూ ఉంటారు. చిన్న విషయం కాదు. మాస్టర్ ఈకే వైష్ణవ సముదాయంలో జన్మించిన అవతారమూర్తి ఈ జన్మలో ఆయన యొక్క ఉద్బోధన కారణంగా కేవలం మన ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే కాదు, దాదాపు 30 దేశాలలో ప్రతినిత్యం గాయత్రి మంత్రం చేయడం,
వాళ్ళు అభిషేకాలు చేసుకుంటారు, లక్ష్మీనారాయణ పూజ చేస్తుంటారు, శివ పూజ చేస్తుంటారు, గణపతి పూజ చేస్తుంటారు, దుర్గా పూజలు చేస్తూ ఉంటారు. చిన్న విషయం కాదు అది. గౌతమ బుద్ధుడవై పడతులా జ్ఞానము వెలిగించి, కృష్ణమాచార్యుడవై క్రతువుల యుంతుల వెలయించి, మాతృమూర్తులందరినో ముక్తులగా వించావు. ధరణిపై దయ కలిగి అవతరించి నీవు. అహల్యాది ముని పత్నుల స్పర్శనను గ్రహించి, అహల్యాది ముని పత్నుల స్పర్శనను గ్రహించి, వేయి కనులతో చూచిన శబరిని సందర్శించి, వేయి కనులతో చూచిన శబరిని సందర్శించి. త్రేతాయుగంలో మన రాముడు, రఘురాముడు, కోదండరాముడు అహల్యాని, శిరరూపంలో ఉన్న అహల్యను ఆయన యొక్క స్పర్శతో అనుగ్రహించారు. అది మాతృమూర్తులందరూ. అదేవిధంగా ఎప్పటి నుంచో తన గురువు యొక్క వాక్యానుసారం, ఆజ్ఞానుసారం రామదర్శనం కోసం వేచి చూస్తున్నా, వెయ్యి కనులతో ఎదురు చూస్తున్నా శబరి దగ్గరికి స్వామియే స్వయంగా నడిచి వెళ్ళి దర్శనమిస్తాడు. ఎంత మహత్తరమైన పవిత్రమైన భక్తురాలు శబరి. స్వామియే తనకు తానుగా స్వామియే వెళ్ళి దర్శనాన్ని లభింపజేశాడు. అంటే సందర్శించాడు స్వామి. మనల్ని ఆశించేది అంటే వెయ్యి కనులతో చూచిన శబరిని సందర్శించి. అంటే రాముడు పరిపూర్ణ మానవుడు కాబట్టి, ధర్మస్వరూపుడు కాబట్టి మనం గ్రహించి, హృదయంలో గ్రహించి ఉంటాడనమాట. ఆమె ఆరాధన గ్రహించి ఉంటాడు స్వామి. తానే స్వయంగా వెళ్ళి దర్శనమిచ్చాడు. సుగ్రీవ విభీషణ సతులను రానులగావించి, జగతిలో ధర్మము నిలిపిన జానకీ రాముడవు. సుగ్రీవ విభీషణ సతులను రానులగావించి, జగతిలో ధర్మము నిలిపిన జానకీ రాముడవు. నిన్ను కోరిన గోపికలకు ఘన సన్నిధి నొసగి, కుంతి ద్రౌపదులకు వెన్నుగా దన్నుగా నిలచి, విదుర పత్నికి తృప్తిని కుబ్జకు విముక్తినిచ్చి, విదుర పత్నికి తృప్తిని కుబ్జకు విముక్తినిచ్చి, ఉత్తర గర్భము కాచిన వాసుదేవుడవు నీవు. గోపికలకేమో సాన్నిధ్యాన్ని ఇచ్చాడు, కుంతి ద్రౌపదులకేమో వెన్నుగా దన్నుగా నిలిచి నిన్నానమ్మా అని చెప్పాడు. విదుర పత్నికి తృప్తినిచ్చాడు. కుబ్జకు వంకర కుబ్జకు వంకరలు తెచ్చి ఆమెకు ఒక జీవాన్ని ఇచ్చాడు, విముక్తినిచ్చాడు. ఉత్తర గర్భము కాచిన వాసుదేవుడు నీవు. ఉత్తర పరీక్షణ మహారాజు యొక్క ఆ ఉత్తర తల్లి, పరీక్షణ మహారాజు యొక్క తల్లి ఉత్తర గర్భాన్ని కాల్చి ఆ ఉత్తర గర్భాన్ని రక్షించి వాసుదేవుడు నీవు. మాతృమూర్తులందరినో ముక్తులగా వించావు, ధరణిపై దయ కలిగి అవతరించి నీవు. ఎందుకు మనం కీర్తన పాడుకున్నామంటే మన దేశానికి మాతృమూర్తులే రక్ష, మహిళలే రక్ష. వాళ్ళ యొక్క పవిత్రత, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క శ్రద్ధ, వాళ్ళ యొక్క సహనమే మన కుటుంబాలని, మన సమాజాన్ని, మన దేశాన్ని కాపాడుతుంది. కాబట్టి మనందరం కూడా, స్త్రీలందరం కూడా గౌరవించదముగాక. ప్రత్యేకించి తల్లిని, భార్యని, మన పిల్లలను, సమాజంలో ఉన్న స్త్రీలను గౌరవిస్తే మనకు అది ఆశీర్వచనంగా భావన చేయదుగాక. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు మనకి అనుగ్రహం ఉంటుందని మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి
మన జాతిలో స్త్రీకున్న ఆ స్థితి, ఆ ఉన్నతి మహత్తరమైనది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క భావంతో జీవించదము గాక. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.